హాయ్ గైస్, ఈరోజు అయితే మా అన్నది ఎంగేజ్మెంట్ ఉందని మేము నిజామాబాద్కి అయితే పోతున్నాము. ఈ బస్ తీసుకొని మా ఫ్యామిలీ వాళ్ళు అందరం పోతున్నాము. ఇక రండి మా ఫ్యామిలీ వాళ్ళని అయితే పరిచయం చేస్తా. హాయ్ బాయ్. బనే హాయ్. ఇక మా ఊర్లోనే బస్సులో డీజిల్ కొట్టించినాం. నిజామాబాద్ దాకా పోవాలంటే చాలా దూరం కాబట్టి ఒక 4,000 అయితే ఓపించారు. ఫైనల్లీ వచ్చేసినాం. అప్పటికే మా అన్న మా కోసం వెయిట్ చేస్తుండు. ఇంకెందుకు లేట్ అని డైరెక్ట్ ఫంక్షన్ దగ్గరకు అయితే వెళ్ళిపోయినాము. ఇక ఒకటేసారి ఇంతమంది జనాల్ని చూడంగానే గుమ్మైపోయినా. ఇక పోగానే నేను మా వాళ్ళందరూ ఒక సైడ్కి అయితే కూర్చున్నాము. కొద్దిసేపు అక్కడ కూర్చొని వీళ్ళ మాటలు అయితే విని లెఫ్ట్కి చూడంగానే అన్నకైతే స్టేజ్ ఎక్కించారు. ఇక ముందే అన్నకి ఫొటోస్ అంటే భయం, ఎట్లా హ్యాండిల్ చేస్తాడో చూడాలి. ఇక అప్పటికే మాకు ఫుల్ ఆకలి అవుతుంది. టైం 1 అయిపోయింది. ఏం చేద్దాం అనేలోగా చిన్న బిస్కెట్లు ఇచ్చారు, కొన్ని బూందీ వాడేసారు, ఇంకా జిలేబీలు కూడా ఇచ్చారు. అప్పటికే ఆకలి పోతలేదని పిలిచి మరీ ఛాయ్ తాగినాం. అది కొద్దిసేపు ఆపింది. బ్రో జిలేబీ మంచిగా వచ్చిందా లేదా? మంచిగా మర్యాద ఇస్తారా లేదా? ఓకేనా, రైట్. ఇక మళ్ళాడ కూర్చొని వీళ్ళ మాటలు విన్నాం. ఇక ముందే ఫుల్ ఆకలి అవుతుంది. ఎవరేమనుకున్నా ఏం కాదని డైరెక్ట్ తినే దగ్గరికి వెళ్ళిపోయినాం. అప్పటికే మా వాళ్ళు స్టార్ట్ చేసారు తినుడు. ఇక నేను కూడా అన్ని ఐటమ్లు వేయించుకొని ఇక మంచిగా భర్పూరి తినేసి అయితే వచ్చిన. మంచిగా ఉండే ఫుడ్ మాత్రము, హవా ఉండే. ఇప్పుడే తినేసి బయటకు వెళ్దామని చిన్న బయటకి అయితే వచ్చినాము. ఇక మేము ఎందుకు వచ్చినామో తెలుసుగా బయటికి. చిన్న మా వాళ్ళు షాప్ కనిపిస్తే వాళ్ళు ఆడికే పోతామంటారు. ఇక అంటే మా వాడు ఒకడు, మా బాబాయ్ ఉంటాడు లాస్ట్ కార్నర్, వాడు జర వాటర్ తాగలేదంట. అయితే చిన్న థమ్స్అప్ తాగిద్దామని ఇటైతే వస్తున్నాము. బాబాయ్ ఓకే. మేము బయటికి పోయి వచ్చేవరకే రింగ్స్ అయితే పెట్టుకున్నారు. ఎంగేజ్మెంట్ కూడా సగం అయిపోయింది. మా అన్న ఇంత హ్యాండ్సమ్గా కనిపిస్తాడని నేను కళ్ళలో కూడా అనుకోలే. అండ్ మా వదిన కూడా చాలా బాగుంది. వీళ్ళ జంట అయితే చూడ ముచ్చటగా అనిపించింది. ఇక మంచిగా సెట్ అయ్యారు ఇద్దరు. ఇది వచ్చేసి మా అన్న వాళ్ళ ఫ్యామిలీ, 2 అక్కలు, పెద్దనాన్న, పెద్దమ్మ. అండ్ ఇది మా వదిన వాళ్ళ ఫ్యామిలీ. ఇక వాళ్ళు నాకు అంత పరిచయం లేరు. మా ఐజుడు గ్యాప్లో ఒక ఫోటో అయితే తీసుకున్నది. ఇక లాస్ట్లో బ్లాక్ షర్ట్ వచ్చేసి నేనే. ఇక మా 2 బావలు అండ్ అక్కలు. ఇది వచ్చేసి మా గ్యాంగ్. మ్యాక్స్ అందరు హీరోలానే ఉంటారు, నేను తప్పించి. ఇక అంతా అయిపోయింది. ఇక ఎండింగ్లో డ్యాన్స్ అయితే స్టార్ట్ చేసిర్రు.
ఇక లాస్ట్ లో ఫంక్షన్ అయితే సక్సెస్ఫుల్ గా అయిపోయింది. మళ్ళీ బస్ ఎక్కినాం. బస్ లో మా పెద్దనాన్న అయితే మాల్ సెట్ చేసిండు. చిన్నగా ఒక్కొక్క బీర్ తాగుకుంటా మంచిగా గుమ్మ అయిపోయి హాయిగా ఇంటికి అయితే వెళ్ళిపోయినాం.